టేకప్ చేసి ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాడు. కింద రోడ్డు అయితే కనిపించట్లేదు. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నా. ఓకే ఓకే, రోడ్డు కనిపించింది. ఓకే. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. ఒక చిన్న పని మీద హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ శైలేష్ అని ఇక్కడే ఉంటాడు, వచ్చాము. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యి బయటకు వెళ్తున్నాం అనమాట. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మీకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేయబోతున్నాను. హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. తిన పేరు శైలేష్, వాడు అఖిల్. తను నా స్కూల్ ఫ్రెండ్, వీడు నా కాలేజ్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితులు. బ్లడ్. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిపి బయటకు వెళ్దాం ఫిక్స్ అయ్యాం. చంపుతున్నాం. నేను హైదరాబాద్ వచ్చానని చెప్పంగానే నన్ను రిసీవ్ చేసుకున్నాడు మా వాడు. సో ఈ 2 days ఇంకా రచ్చే. ఏమంటావు? నేను రచ్చ అన్నందుకు మా శైలేష్ గారు ఆ రోజు నైట్ పబ్కి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఇంకొక 2 friends కూడా యాడ్ అయ్యారు. ఆ క్లిప్స్ మీకు ప్లే చేస్తాను, చూడండి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనం వచ్చిన పని అయిపోయింది. సో లక్కీగా మా ఫ్రెండ్ శైలేష్ కూడా వైజాగ్ వస్తున్నాడు. సో వాడితో పాటు కార్లో మనం కూడా వెళ్ళిపోతాం, ఒక పని అయిపోద్ది. ఓకే. సో యాక్చువల్లీ ఉండి ఇక్కడ కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి అన్నీ చూపిద్దాం అనుకున్నాను, బట్ అంత టైం లేదు, వెళ్ళిపోవాలి. మేము చాలా అర్లీగా స్టార్ట్ అయిపోతున్నాం, ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ కోసం మీకు తెలిసిందే కదా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓఆర్ ఎక్కిస్తే హ్యాపీగా వైజాగ్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనకున్న వన్ అండ్ ఓన్లీ అజెండా ఏంటంటే వైజాగ్ సేఫ్గా రీచ్ అయిపోవాలి. ఎరా శైలేష్, ఏమంటావు? మ్యాటర్ ఏంటంటే మనం ఒక మెయిన్ విషయం మర్చిపోయాం. ఇవాళ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యాక్చువల్గా ఇవాళ మేము హైదరాబాద్లో ఉంటే బాగుంది అనుకున్నాం, బట్ సడన్ గా బయలుదేరాల్సి వచ్చింది. ఫ్రెండ్షిప్ డేకి జర్నీలో మా అనుభూతులు తెలియజేయాలనుకుంటున్నాం. ఫోన్లే ఈసారికి ఇలా కానిద్దాం మరి. ఏం చెప్తావు? చెప్తావు ఏం అవసరం లేదు. ఏ సిగ్గుగా ఉందా కెమెరా ముందు ఇడ్లీ తిన్నానండి? ఏం లేదు. ఎలా తమరా నీతోటి? యాక్చువల్గా టిఫిన్ బాగానే ఉంది, అన్నీ ఓకే, కానీ వాడి దగ్గర వాటర్ లేదు. వాటర్ లేకపోతే మా వాడు కార్లో వాటర్ ఉందిరా వెళ్ళి తాగు అని చెప్పాడు. చూపించరా బాటిల్ అఖిల్? అంటే ఏమనుకొని తాగమని చెప్పేవరా దాంతో? కైలాష్ అరే చెప్పు కైలాష్. జర్నీస్ లో బాగుంటది కదా. బాగుంటది, ఓకే. ఎలా తాగుతావు? ఎత్తి పోసుకొని తాగుతా. తాగుని చూపించు నాకు ఒకసారి. ప్లీజ్ అదే ఒకసారి బాటిల్ ఇవ్వరా. కెటకార ఎక్కువైపోయిందిరా బాగా. రాజ్మహల్ కొన్నాం, అందుకే వెళ్తున్నాం రిజిస్ట్రేషన్ కోసం వైజాగ్కి. లేకపోతే 50 కోట్లు వెళ్ళా 5 కోట్లకే రావడం ఈశ్వర్కే సాధ్యం అంతా. నాకు కాదు, నీకు. కైలాష్ కొంటాడు రా. సారీ, కైలాష్కే సాధ్యం. నేను మధ్యలో ఇలాగ హైదరాబాద్ వచ్చి పోతుంటాను అనమాట. హాయ్ కైలాష్ అంటే వచ్చి
ఇలా కట్ చేసేస్తాను వాల్ వేసేస్తాను. ఎక్కడ అందంగా కనిపిస్తారు ప్లేస్ వస్తావే మరి తెలుసురా. అరే పేర్లు మారిస్తారా మీరు కాంటాక్ట్స్ లో? పేర్లా ఈ పేరు కైలాష్, నీ పేరు ఈశ్వర్ అనేది ఏదో పెట్టారు. అలాగే ఉండేది యాక్చువల్లీ ముందు. అలాగే ఉండేది. అలా నచ్చినప్పుడు నచ్చినట్టు మార్చేసుకుంటాం రా. కైలాస్ ఈశ్వర్ అనే ఉండేది ముందు. రూట్ కాంటాక్ట్ పని మీద కైలాష్ వైజాగ్ నేను మధ్యలో వస్తాను అనమాట. కాల్ గాలిలోకి ఎలా లేపుతారా అసలు? అంతే, ఆ టైంకి వచ్చేస్తుంది. జనాలకు కూడా ప్రాక్టీస్ చేయించు మెల్లగా లేపడం. ఒరేయ్, మనం కింద మీద పడి ఓవర్ ఎక్కేపాటికి ఈ టైం అయిందిరా. ఏ టైంకి వెళ్తా ఉంటావు వైజాగ్కి? ఈవినింగ్ 7 అన్నీ పోను బేరాలు ఆడిన తర్వాత. ఏం బేరం ఆడతావు? వాష్రూమ్ బేరం, బ్రేక్స్ బేరం, లంచ్ బేరం, అవన్నీ. ఓకే ఓకే. తీసి పెట్టమా. పర్లేదు పక్కన ఎఫ్ఎం వచ్చేస్తుందా? నేనే ఆపాను. ఏ వద్దా? ఎఫ్ఎం వచ్చేస్తుంది అంటున్నా. ఎఫ్ఎం కూడా కానీ ఏ మాటకు ఆ మాట. రోడ్లు మాత్రం మనకి రాజమండ్రి దాకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది. ఆ ఖమ్మం రోడ్ రెడీ అయిపోయింది అనుకో, మనం ఇంకా బే వెళ్ళిపోవచ్చు. డిస్టెన్స్ తగ్గిపోవచ్చు చాలా. అప్పుడు టోల్ గేట్లు పెట్టేస్తాడు. సేమ్ యాస్టీస్ మరి పెడతాడు. రోడ్లు వేసినప్పుడు టోల్ గేట్లు పెట్ట. ఇప్పుడు ఎంత అవుతుందో అప్పుడు ఎంత అవుతుంది. కానీ డిస్టెన్స్ బే కవర్ అయిపోద్ది కదా. డిస్టెన్స్ అవుతుంది అంతే. కానీ మాకు అన్నిటికంటే మోస్ట్ కంఫర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కారు కదా. అదే నచ్చిన చోట ఆపుకోవచ్చు శుభ్రంగా, అన్నిటికీ కొంచెం బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే బస్సులో వెళ్ళినా ఒకటే, కార్లో వెళ్ళినా ఒకటే. నలుగురు లేదు 4 మెంబర్స్. అంటే ఏంటి, Money wise. మనీ వైజ్ చెప్తున్నావు. కానీ నువ్వు బస్సు అనుకో, వాళ్ళు ఆపిన చోటే తినాలి. నువ్వు వాష్రూమ్స్ Money ఎక్కడ wise వెళ్ళడం అవ్వదు. అందుకే money wise నలుగురు వెళ్ళినప్పుడు కారు కొంచెం సేఫ్గా జాగ్రత్తగా వెళ్తే మాత్రం కారు బెస్ట్ అసలు. ట్రైన్ అయితే ఏ గోలా లేదనుకో, కాకపోతే మనకి డ్రైవ్ సిస్టమ్ కదా, రెండు పనులు అయిపోతాయి అని చెప్పేసి. నైట్ ఎంత స్లీప్ లేదు కదా, రెడ్ బుల్ కావాలని అడిగితే ఆడికి ఇచ్చాడు. ఏదో ఎలా అనిపిస్తున్నారు. ఏం పేరు ఇది? అంటే క్రేటింగ్ దడింగ్ ఏదో ఉంది. ఎలా ఉందిరా? డూప్లికేట్ లా ఉంది. డూప్లికేట్ రెడ్ బుల్. అరే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నావురా, డూప్లికేట్ అంటావు ఎట్రా? అందుకే రా డూప్లికేట్ అయింది. లేదురా, టేస్ట్ చూద్దాం. టేస్ట్ డిఫరెంట్గా ఉందా దానిలో లేదా? అరే తక్కువ మందిలో ఉందిరా. అలాగే ఉంది. ఫోన్లే ఎవరు రాశాడు? చేతికి హ్యాండీగా ఉంది కానీ వేరే ఫోన్లేరా. రెగ్యులర్గా తాగుతామండి, ఎప్పుడో రేర్గా తాగేది. రేటింగ్ దడింగ్ డూప్లికేట్ బాబు దెంగ్ అంట. రేటింగ్ రేటింగ్ దింగ్. ఏ కైలాష్ నువ్వు కోర్టు పని మీద వెళ్తూ రోడ్డు కాంట్రాక్ట్ పని అయిపోద్ది. నేను కూడా మధ్యలో రాలేను కాపాడడానికి. పైకి అయితే ఏముంది రేటింగ్ దింగ్ తాగి వచ్చే ముందు తాగి వస్తాను అయితే. అందరినీ దింగ్ దింగ్ చేసి నువ్వు కష్టపడు.
సో ప్రస్తుతానికి విజయవాడ దాటిన తర్వాత ఇక్కడ ఒక డాబా కనిపించింది, ఫుడ్గా ఆగాము. నేను యాక్చువల్గా కార్లో పెట్టి చాలా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ డ్రైవ్లో అంత దూరం కదా, సాంగ్స్ లేకపోతే కష్టం. సో సాంగ్స్ పెట్టుకొని రావడం వల్ల షూట్ చేయలేకపోయాను, మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కదా అందుకు. సో ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ మనం మూవ్ అయిపోదాం. ఓకే, డాబా. చూడండి, ప్రపంచంతో సంబంధం లేకుండా హ్యాపీగా శైలు అలా డాబా స్టైల్ ఫుడ్ తిని ఎన్ని రోజులు అవుతుందిరా? బీటెక్ వస్తున్నాను. బా ఇలా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. మినిమం ఒక 50 రోటీలు తెచ్చిపోయాము. అవును, ఒక్కడే కదా, అందరం కలిపి. బాగుందా? ఎలా ఉంది ఫుడ్? ఓకే, పోన్లే, రైట్ ప్లేస్లో ఆపామైతే. మంచిగా తినేసి మనస్ఫూర్తిగా స్టార్ట్ అయిపోవడం. సో బాధరా, నువ్వు నేను ఇద్దరు అంటించుకోము. అంటించుకోదు, ఇద్దరం అంటించుకోమంటే దాని అర్థం ఫాస్ట్గా అంటించుకోమని. అదే ఫాస్ట్ వేరే వేరే అంటించుకో. లేదు మాయా, బేస్ మార్చెప్తాను. బేసిక్గా మొన్న చెప్పాడు కదా 3000 ఎంతో కడితే ఇయర్ అంతా తిరగచ్చని. అదంతా బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు ఫాస్టాగ్ అంట అంటించలేకపోతే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాడ. ఇప్పుడు స్టార్ట్ చేయి బాబు, కనిపిస్తుందమ్మా రోడ్డు. మరి నేను ఎన్నిసార్లు రాలేదురా మన రోడ్డు మీద హైదరాబాద్. వచ్చాం అలా బుడ్డి గడి తీసుకొస్తాడు, అదైతే గాల్లోనే వెళ్ళిపోతాడు వాడు. నేను పర్లేదు, రోడ్డు మీద వెళ్తున్నాను, సంతోషపడు. మరి కారు నోపుగా ఊగిపోతున్నా. నేను రోడ్డు అలా ఉందిరా. షీలో షేక్ అయితే నీ కారు డివైడర్ వచ్చింది, ఇటు వెళ్ళాలి. ఇటు పడితే చూడండి, ఓపిగాడు మనల్ని టేక్ ఆఫ్ చేసి ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాడు. కింద రోడ్డు అయితే కనిపించట్లేదు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నా. ఓకే ఓకే, రోడ్డు కనిపించింది. ఓకే ఓకే. హలో ఎవ్రీవన్, రాజమండ్రి వరకు వచ్చాం. ఇంత దూరం హాయిగా వచ్చేసి ఆల్మోస్ట్ పావుగంట నుంచి ఉన్నాం ఇక్కడ. ఇక్కడి 3 hours కదా, శుభ్రంగా 3:30 అయింది. 4:30, 5:30, 6:30 హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఏడిది సంథింగ్ హ్యాపెండ్. చూడండి, ఏదో అయింది, అందుకే ఆగింది. ఏం అవ్వలేదు మా ట్రాఫిక్ జామ్ అంతే. హైవే మీద ట్రాఫిక్ జామ్ ఏంట్రా బాబు. బయట అనుకున్నాడు సర్ది కూడా సీట్ బెల్ట్ అది. పాపం ఇందాక నుంచి ఆ క్లచ్ తొక్కుతూ తొక్కుతూ కాలు పట్టేసింది. ఇంత ట్రాఫిక్ జామ్ ఏంట్రా ఇక్కడ? కనీసం జిఎస్ఎల్ కూడా దాటలేదు, పావుగంట 6 గంట అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. వెళ్ళిపోతాం అనుకున్నాను రా. పక్క నుంచి అర్థం ఓకేనా? సరే, ఓకే, బాయ్ బాయ్. నేనే అలా పోనీ. సరేనా? బాయ్ బాయ్. ఇక్కడ మేము ఓవర్టేక్ చేస్తున్నాం. శైలు పక్కన ఇలా గేట్ వచ్చేద్దరా నీకు? కింద ఉండిపోయి అనుకో, వైజాగ్ వరకు పట్టుకొని ఇంచుకొని వెళ్ళిపోతాడు రా. అవునులే, పక్కన గేట్ ఫ్రీగా ఇచ్చుకొని వెళ్ళిపోతాడు పెట్రోల్. హలో, చూసారు కదా, అనకాపల్లి వచ్చాం సక్సెస్ఫుల్ గా. మొత్తం వాడిపోయాం. అందరం వాడిపోయాం ఫుల్ గా. हम खाना नहीं, బతుకు సక్తా, బతుకు బహుత్ కాస్ట్
बहुत కష్టే అయిపోయింది మొత్తానికి సేఫ్గా రీచ్ అయిపోయాం. ట్రిప్ ఎండ్ అయిపోయింది. సో ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ మళ్ళీ తీయడానికి ట్రై చేస్తాను. సో ఓకే, ఇక్కడికి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా కాంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్